హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మన రెసిపీ వచ్చేసి గీతో ప్రాన్ అండ్ ఎగ్ రోస్ట్ ఎలా చేసుకోవాలో చూద్దాం. ఈ రోస్ట్ కోసం నేను 250 గ్రామ్స్ క్లీన్ చేసుకున్న ప్రాన్స్ తీసుకున్నాను. ఇది ఒక ప్యాన్లో వేసుకుని ఇందులో ½ టేబుల్ స్పూన్ సాల్ట్, అలాగే ½ టేబుల్ స్పూన్ పసుపు కూడా యాడ్ చేసుకుని లో ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలి. మనం ఇలా కుక్ చేయడం వల్ల ప్రాన్లో ఉన్న వాటర్ అంతా బయటకు వస్తుంది. ఈ వాటర్ అంతా మనం బాగా ప్రాన్స్కి పట్టి ఎగిరిపోయే వరకు కుక్ చేసుకోవాలి. మనకి ఇలా వాటర్ మొత్తం అబ్జర్వ్ అయిపోయిన తర్వాత ఈ ప్రాన్స్ అన్ని మనం వేరే బౌల్లోకి తీసుకుని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మసాలా పౌడర్ చేసుకోవడానికి ఒక ప్యాన్ తీసుకుని ఇందులో ½ టేబుల్ స్పూన్ ధనియాలు, ½ టేబుల్ స్పూన్ జీలకర్ర, ½ టేబుల్ స్పూన్ సోంపు, అలాగే ½ టేబుల్ స్పూన్ పెప్పర్ కూడా యాడ్ చేసుకుని ఇవన్నీ మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి. ఇవి బాగా ఫ్రై అయిన తర్వాత ఒక 8 ఎండుమిర్చి చేసుకుని ఇది కూడా ఫ్రై చేసుకుని పక్కన పెట్టుకోవాలి. ఇవి చల్లారిన తర్వాత మిక్సర్ జార్లో వేసుకుని ఇందులో చిన్న అల్లం ముక్క, అలాగే 2 వెల్లుల్లి, ½ టేబుల్ స్పూన్ లెమన్ జ్యూస్, అలాగే 3 టేబుల్ స్పూన్ వాటర్ కూడా యాడ్ చేసుకుని ఫైన్ పేస్ట్లా మిక్స్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ప్రాన్ ఫ్రై చేసుకోవడానికి ఒక ప్యాన్ తీసుకుని ప్యాన్ హీట్ అయిన తర్వాత 2 టేబుల్ స్పూన్స్ గీ యాడ్ చేసుకోవాలి. ఇందులో కట్ చేసి పెట్టుకున్న 2 మీడియం సైజ్ ఆనియన్స్ వేసుకుని ఫ్రై చేసుకోవాలి. మనకి ఇలా ఆనియన్స్ అన్నీ బాగా ఫ్రై అయ్యి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న మసాలా పేస్ట్ కూడా యాడ్ చేసుకోవాలి. అలాగే 3/4 కప్ పెరుగు కూడా వేసుకుని బాగా మిక్స్ చేసుకోవాలి. ఇదంతా మనం మీడియం ఫ్లేమ్లో కొంచెం దగ్గరగా అయ్యే వరకు కుక్ చేసుకోవాలి. మనకి ఇలా దగ్గరగా అయిన తర్వాత ఇందులో కొంచెం కరివేపాకు, అలాగే ముందుగా కుక్ చేసి పక్కన పెట్టుకున్న ప్రాన్స్ కూడా వేసుకుని బాగా మిక్స్ చేసుకోవాలి. ఈ ప్రాన్ ఫ్రై మనం చాలా తక్కువ టైంలో ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇది మనకి స్పైసెస్ లేకుండా చాలా కమ్మగా చాలా టేస్టీగా ఉంటుంది. మనం ఇలా మీడియం ఫ్లేమ్లో ఈ మసాలా అంతా ప్రాన్స్కి పట్టే వరకు కుక్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో మనం ముందుగా బాయిల్ చేసి పెట్టుకున్న ఎగ్స్ కూడా వేసుకుని మిక్స్ చేసుకుని 2 మినిట్స్ పాటు ఫ్రై చేసుకోవాలి. మనం చాలా తక్కువ టైంలోనే ఈ టేస్టీ ప్రాన్ అండ్ ఎగ్ ఫ్రై చేసుకోవచ్చు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.